దేశమంతా ప్రపంచమంతా ఎదురు చూస్తున్న సమ్మిట్ ఇది. మా ముఖ్యమంత్రి గారు ఒక తెలంగాణ రైజింగ్ 2047 ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోతున్న ఈ సందర్భంలో హైదరాబాద్ అంటే ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా, హైదరాబాద్ అంటే బిజినెస్గా, హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీస్గా చేయాలని లక్ష్యంతో ఎన్నో రోజులుగా నడుస్తున్న ప్రయత్నంలో నిన్నటి వరకు ఒక లెక్క, 10th నుంచి ఒక లెక్క, మొన్నటి వరకు పేదలకు సన్నబియ్యం కానీ, ఇల్లు కానీ, ఇంకా మహాలక్ష్మి పథకాలు కానీ, రైతుల 20,000 రుణమాఫీ కానీ ఇవన్నీ చేస్తూ ఇదే ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టి లక్షలాది మంది ఉద్యోగులకు, నిరుద్యోగులకు, ఎందుకంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము. 2 లక్షల ఖాళీలు ఉంటే 70,000 ఖాళీలు ఫిలప్ చేసినాం. ఇంకో 50,000 నెక్స్ట్ మంత్ చేయబోతున్నాం. మిగిలిన వాళ్ళందరూ కూడా రూరల్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా స్కిల్నెస్ నేర్పించి ఇక్కడికే ఐటీ కంపెనీస్ ఇప్పటికే చాలా ఎంఎన్సీ కంపెనీలు వచ్చినాయి. నాకు కూడా 2 సంవత్సరాల ఐటీ మినిస్టర్గా అనుభవం ఉన్నది. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి హైటెక్ సిటీకి స్టార్ట్ చేసి వదిలిపెడితే రాజశేఖర రెడ్డి గారు రాగానే ఓఆర్ఆర్ అదే రోడ్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన ఎయిర్పోర్ట్తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్, ఎస్సీజెడ్, ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి దూరదృష్టితో 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ, 2047 3 ట్రిలియన్ ఎకానమీ, ఏదైనా సాధ్యమే. దాన్ని సాధ్యం చేసి చూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులం, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలిసికట్టుగా ఎవరని చెప్పినా, ఎవరేం మాట్లాడినా మీరు జరగబోయేది మీరే చూస్తారు. అందులో మీరు అందరు కూడా, మీరు మీ ఫ్యామిలీస్ కూడా అందరు కూడా సెట్ అవుతారు. పార్లమెంట్ సెషన్ నడుస్తుంది కాబట్టి ఖర్గే గారు లేఖ రాసినట్టు నేను కూడా టీవీలో చూడడం జరిగింది. నిన్న నేను ఎలక్షన్ ప్రచారంలో అక్కడ వెళ్ళడం జరిగింది. చాలామంది పార్టిసిపెంట్స్ ఇప్పటికే దాదాపు 5,000 మందికి ఇన్విటేషన్ పంపితే అందులో 2,000 మంది పైగా ప్రముఖులు అందరూ కూడా వస్తున్నారు. రేపు రూరల్ అర్బన్ కనెక్టివిటీ మీద మా రోడ్స్ డిపార్ట్మెంటు, హెచ్ఎండిఏ, పంచాయతీరాజ్తో పాటు రేపు అది ఉన్న సెషను, రేపు ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ మీద సెమినార్ ఉన్నాయి. రేపు 2 మాయి. ఈరోజు గవర్నర్ గారు ప్రసంగం, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచనతో గత 2 సంవత్సరాలుగా పట్టుబట్టి ఈ హైదరాబాదుని ప్రపంచ పటంలో ఉండే విధంగా ఇండియాలో మనకి ఏ పట్టణం పోటీ కాదు, ప్రపంచంతో పోటీ పడదాం అనే ఉద్దేశంతో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారి కోరిక ఫలించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మేమందరం కలిసి టీం వర్క్గా పనిచేస్తూ హైదరాబాద్ని బెస్ట్ సెంటర్గా చేయాలనేది మా రోడ్స్ నీకు మొన్న కూడా చెప్పాము, మళ్ళీ ఎందుకు చెప్తలేను. ఒక మా డిపార్ట్మెంటే 17,000 కోట్లు సొంత రాష్ట్ర నిధులు, యామ్ కానివ్వండి, ప్లాన్మెంట్, నేషనల్ హైవేస్, కనీవిలో హైదరాబాద్కు 8 లేన్ కానీ, ఇదే అమరావతి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బందర్ వరకు అమరావతి నుంచి 20,000 కోట్లతోని నీకు మన గ్రీన్ఫీల్డ్ హైవే విత్ బుల్లెట్ ట్రైన్, అది మనకు ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. ఇంకొకటి మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ 7,600 కోట్లతో కూడా డిపిఆర్కి ఆర్డర్ చేయడం జరిగింది. వితిన్ 30 మంత్స్లో దేశంలో బెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ అంటాం. ఈ రోడ్స్ అనేది ఒక యాక్సిడెంట్స్, వెహికల్స్ సాఫ్గా పోయడం కాకుండా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేస్తూ రూరల్లో కూడా ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్కు రైస్ మిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలని బెస్ట్ రోడ్స్ తెలంగాణలో వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు నా వెంటబడి ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తూ 32 ప్యాకేజీలు 11,300 కోట్లు టెండర్ పిలవడం జరిగింది. ఈ మంత్ 27కి టెండర్స్ ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ 8 లేన్ కూడా మార్చి లోపు పని స్టార్ట్ చేస్తున్నాం. మా దగ్గర ప్రతిపక్షం అని ఉంటే బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చింది, ఒక పార్లమెంట్ రాలే. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవలే. మేము ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అంటే 3 నెలల ఎలక్షన్ జరిగితే 3 ఎంపీలను జరిగినాం, 3 ఎంపీలకు గెలిచినాం.
ఇలా గ్రామాలల్లో మేము తిరుగుతుంటే మా వాళ్ళే నలుగురు పోటీ పడుతున్నాం, ముగ్గురు విడ్డ్రా చేయాలంటే మా గొంతులు పోతున్నాయి బతిలాడి. అవతల బీజేపీ బీఆర్ఎస్కు క్యాండిడేట్లు లేరు. అందుకనే ప్రతిపక్షం తెలంగాణలో లేదు, ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇంకొక 20 ఏళ్ళు ఉంటాం. ఈ 20 ఏళ్లలో $3 trillion ఎకానమీ దిశగా తెలంగాణ వస్తున్నది. మీరు చూడండి ఏరియా ఎట్లా ఎట్లయింది. ఇప్పుడు ఇది 2 years లోపే. నెక్స్ట్ ఇయర్ చూస్తారు మీరు. నెక్స్ట్ ఇయర్ తర్వాత ఒక 6 నెలల తర్వాత మాట్లాడదాం. ప్రతిపక్షాల గురించి మాట్లాడకండి. ప్రతిపక్షాలకు మీకు సలహా చెప్తున్నా, మీరు ఒక్కటే. ఇప్పుడు కవిత మాట్లాడేమంటుంది, వనపర్తిపై అక్కడ మినిస్టర్ 2,000 కోట్లు తిన్నదంటుంది. నల్గొండకు వచ్చి మినిస్టర్ 5,000 కోట్లు అన్నది. మా ఇద్దరు బావులు 10,000 కోట్లు అంటారు. రావణ నువ్వు జాగ్రత్త అంటది. కవితకు ఆన్సర్ చెప్పుకోరు. మీరు కొట్లాడుకోరి, ఆస్తులు పంచుకోరి. రేపు ధరని పెట్టి లక్షల కోట్లు సంపాదించుకొని ఈ ఆస్తుల పంపకాల గురించి మేము ఇంత పెద్ద సమ్మిట్ పెట్టి దేశమంతా తెలంగాణ హైదరాబాద్కి చూస్తున్నది. మీరు కూడా అవన్నీ కూడా మంచిగా చూపించండి.